తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి. నెపోలియన్ హిల్. చాప్టర్ 6 ఇమాజినేషన్, ద వర్క్ షాప్ ఇన్ ద మైండ్. సంపదల దిశగా 5వ అడుగు. మనిషి థాట్స్ కు కార్యరూపమిచ్చే కర్మాగారమే ఇమాజినేషన్. వాంఛ, మనోరథం, దాన్ని ఏ పేరుతోనైనా పిలవండి. దానికి రూపమిచ్చేది, యాక్షన్ లోకి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేది మనసులోని క్రియేటివ్ విభాగమే. తాను ఊహించిన ప్రతిదాన్ని సాధించే శక్తి మనిషికి ఉందని అంటారు. మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా గత 100 ఏళ్లలో మనిషి తన ఇమాజినేషన్ సహాయంతో ప్రకృతి శక్తుల మీద పట్టు సాధించాడు. పక్షులు సిగ్గుపడేలా అతను లోహ విహంగాలతో నింగిని జయించాడు. ఇమాజినేషన్ ద్వారానే సూర్యునికి కొన్ని మిలియన్ల మైళ్ల దూరంలో నిల్చుని సౌరశక్తిని తూచి విశ్లేషించాడు. స్పీడ్ ని మరింత పెంచి వెహికల్స్ వేగాన్ని గంటకు 600 మైళ్లకు పైగా పెంచగలిగాడు. మనకు తెలిసి మనిషికి ఉన్న ఒకే ఒక్క లిమిటేషన్ తన ఇమాజినేషన్ ను వృద్ధి చేసుకోవడం, దాన్ని వాడుకోవడం మీదే ఆధారపడి ఉంది. ఇమాజినేషన్ ని వాడుకోవడంలో అతనింకా అధిరోహించాల్సిన శిఖరాలు చాలానే ఉన్నాయి. తనకు ఇమాజినేషన్ పవర్ ఉందని మాత్రమే ఇప్పుడు మనిషి తెలుసుకున్నాడు. దాన్నిప్పుడు అతను ఇంకా ఎలిమెంటరీ స్టేజ్ లోనే ఉపయోగించుకుంటున్నాడు. ఇమాజినేషన్ 2 రకాలు. మనిషిలోని ఇమాజినేషన్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి సింథటిక్ ఇమాజినేషన్, మరొకటి క్రియేటివ్ ఇమాజినేషన్. సింథటిక్ ఇమాజినేషన్, దీని ద్వారా వ్యక్తి తన కాన్సెప్ట్స్ ని, ఐడియాస్ ని, ప్లాన్స్ ని కొత్త కాంబినేషన్స్ గా మార్చుకుంటాడు. ఇది తనంత తానుగా సృష్టించేదేది ఉండదు. ఇది కేవలం ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, అబ్జర్వేషన్ అనే 3 పదార్థాలతో పనిచేస్తుంది. దేన్నైనా నూతనంగా కనుగొనే వ్యక్తికి ఇది ఉపకరిస్తుంది. కానీ అంత మాత్రం చేత ఇది ఇంటెలిజెన్స్ కు సంబంధించిన అంశం కాదు. సింథటిక్ ఇమాజినేషన్ కి మించిన శక్తి కావాల్సి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ కు ఇమాజినేషన్ అవసరం అవుతుంది. క్రియేటివ్ ఇమాజినేషన్, పరిమిత శక్తి గల మనసు క్రియేటివ్ ఇమాజినేషన్ ద్వారా ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం అవుతుంది. ఈ విభాగమే మనిషిలోని ఇమాజినేషన్ తాలూకు ఆలోచనల్ని, ఉత్ప్రేరణల్ని స్వీకరిస్తుంది. దీని ద్వారానే కొత్త ఐడియాస్ మనిషికి అందుతాయి. ఈ విభాగం మరొక అతి ముఖ్యమైన పనిని కూడా చేసి పెడుతుంది. ఇతరుల సబ్ కాన్షియస్ మైండ్ తో మనిషికి అనుసంధానాన్ని, అవగాహనని కల్పిస్తుంది ఈ క్రియేటివ్ ఇమాజినేషన్. రానున్న పేజీల్లో క్రియేటివ్ ఇమాజినేషన్ ఆటోమేటిక్ గా ఎలా పనిచేస్తుందో వివరిస్తాను. సబ్ కాన్షియస్ లోని మనిషి ఊహాతీతమైన వేగంతో పనిచేయడం ద్వారా ఈ విభాగం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. ఉదాహరణకు, కాన్షియస్ మైండ్ లో డిజైర్ ఎంతగా నాటుకుపోతుందన్నది క్రియేటివ్ ఇమాజినేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. క్రియేటివ్ ఇమాజినేషన్ ని ఉపయోగించే కొద్దీ దాని పనితీరు అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. బిజినెస్, ఇండస్ట్రీ, ఫైనాన్స్ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ఆర్టిస్టులు, పోయెట్స్, మ్యూజిషియన్స్, రైటర్స్ తమ క్రియేటివ్ ఇమాజినేషన్ ని పెంపొందించుకోవడం వల్లే ప్రముఖులుగా ఎదుగుతారు. శరీరంలోని పలు భాగాలు ఉపయోగించే కొద్దీ శక్తివంతంగా, చురుగ్గా తయారవుతాయి. అలాగే క్రియేటివ్ ఇమాజినేషన్, సింథటిక్ ఇమాజినేషన్ కూడా ఉపయోగించే కొద్దీ వృద్ధి చెందుతాయి. బర్నింగ్ డిజైర్ అన్నది కేవలం ఒక థాట్, ఒక మోటివేషన్ మాత్రమే. ఫిజికల్ ఫామ్ లోకి మారేంత వరకు అది అశాశ్వతము, అస్పష్టము. మనీ ఎర్నింగ్ తాలూకు బర్నింగ్ డిజైర్ దాని మోటివేషన్లను ఫిజికల్ ఫామ్ లోకి మార్చే ప్రక్రియలో సింథటిక్ ఇమాజినేషన్ ని తరచూ వాడవలసి ఉంటుంది. అదే సమయంలో క్రియేటివ్ ఇమాజినేషన్ కూడా అవసరమయ్యే సందర్భాలు మీకు ఎదురు కావచ్చు. ఇమాజినేషన్ కి వ్యాయామం. ఏ పని చేయకుండా ఉంటే మీ ఇమాజినేషన్ నిర్వీర్యం అవుతుంది. ఉపయోగించడం ద్వారానే అది మళ్లీ మళ్లీ యాక్టివ్ అవుతుంది. మనసులోని ఈ విభాగం ఎన్నడూ మరణించదు. వాడుకోకపోతే అది ఐడల్ గా ఉంటుంది. మీరు సింథటిక్ ఇమాజినేషన్ ని వృద్ధి చేసుకోవడం మీదే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ కోరికను డబ్బు రూపంలోకి మార్చే క్రమంలో మీరు పదే పదే దీని మీదే ఆధారపడాల్సి ఉంటుంది. టచ్ చేయడానికి వీలు కాని మీ బర్నింగ్ డిజైర్, దాని మోటివేషన్లను రియాలిటీలోకి, మనీ రూపంలోకి కన్వర్ట్ అవ్వడానికి నిర్దిష్టమైన ప్లాన్స్ అవసరమవుతాయి. ఈ ప్లాన్స్ అన్ని సింథటిక్ ఇమాజినేషన్ సహాయంతోనే రూపొందుతాయి. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత మళ్లీ ఈ చాప్టర్ ని చదవండి. వెంటనే మనీ ఎర్నింగ్ కు సంబంధించిన మీ కోరికను నెరవేర్చుకునేలా తగిన ప్లాన్ ని రచించేందుకు మీలోని ఇమాజినేషన్ ను తట్టి లేపండి. ఈ దిశగా మీకు అవసరమైన సలహాలను ఈ పుస్తకంలో ప్రతి చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అవసరాలకు తగిన సలహాలను పాటించండి. మీ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ పని పూర్తయ్యేలోగా మీ కోరికను తీర్చే కంప్లీట్ ప్లాన్ తయారవుతుంది. ఈ వాక్యాన్ని మరోసారి చదవండి. దీన్నే బిగ్గరగా, నెమ్మదిగా చదవండి. ఇలా చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మీ కోరికను తీర్చుకునే ప్రయత్నంలో మొదటి మెట్టును దాటారు. దీంతో మీ మనసులోని బర్నింగ్ డిజైర్ ఫిజికల్ ఫామ్ తీసుకోవడం ఖాయం. నిక్షేపాల బాటలో దారిదీపాలు.
మీరు నివసిస్తున్న ఈ భూమి, దానిపై మీతో సహా సర్వం ఆర్గనైజ్డ్ వేలో రూపుదిద్దుకున్నవే. చిన్న చిన్న అణువులన్నీ ఒక క్రమ పద్ధతిలో ఆర్గనైజేషన్ ద్వారా ఒకటిగా చేరిన తర్వాతే ఇదంతా జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భూమి, మీ శరీరంలోని కోటాను కోట్ల కణాలు, ప్రతి పదార్థంలో అణువులు అన్నీ ప్రారంభంలో ఒకానొక కనిపించని శక్తిగానే మొదలయ్యాయి. బర్నింగ్ డిజైర్ అన్నది మోటివేషన్ ఫలితమే. థాట్స్ మోటివేషనల్ పవర్ నుంచి ఉద్భవించినవే. మీరు ఆలోచనను బర్నింగ్ డిజైర్ గా మార్చి దాన్ని ఫైనాన్షియల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నారంటే, అందుకోసం ఆదిలో ఈ భూమిని, విశ్వంలోని ప్రతి అణువును సృష్టించడానికి ఎంత శక్తి అవసరమైందో అంతటి శక్తిని మీరు మీ డిజైర్ నెరవేరడానికి ఉపయోగిస్తున్నారన్నమాట. మీరు కాన్స్టెంట్ ఫార్ములా సహాయంతో సంపదను సృష్టించొచ్చు. అంతకంటే ముందు ఆ ఫార్ములాస్ ఏంటో మీరు తెలుసుకోవాలి. వాటిని ఉపయోగించడం ఎలాగో తెలుసుకోవాలి. పదే పదే రిపీట్ చేయడం ద్వారా, వీలైన ప్రతి యాంగిల్ నుంచి ఈ ఫార్ములాస్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా సంపదల్ని సృష్టించే ఈ ఫార్ములాస్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు నేర్పాలని ఈ రచయిత కోరుకుంటున్నాడు. ఇదంతా మీకు విచిత్రంగా కనిపించొచ్చు. ఇదొక రహస్యమే, కానీ రహస్యం కాదన్నమాట. మనం నివసిస్తున్న భూమి మీద, నక్షత్రాల మీద, గ్రహాల మీద మన చూపు ప్రసరించినంత మేర మన తల మీద, కాళ్ల కింద ఉన్న ప్రతి దాని మీద, ప్రతి గడ్డి పరక మీద, కోటాను కోట్ల జీవరాశి మీద ప్రకృతి రహస్యాన్ని రచించింది. ఈ ఫార్ములాస్ ఇమాజినేషన్ ని అర్థం చేసుకోవడానికి మీకు ద్వారాలను తెరుస్తాయి. మొదటిసారి చదివినప్పుడు మీరు వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత చదువుతున్నప్పుడు మీకు ఏదో క్లారిటీ లేలగా కనిపిస్తుంది. ఆ తర్వాత అది మొత్తం విషయం మీద మీ అవగాహనను విస్తృతం చేస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ పుస్తకాన్ని 3 సార్లు కంప్లీట్ గా చదివే వరకు ఈ ఫార్ములాస్ ని అధ్యయనం చేయడం ఆపకండి. ఆ తర్వాత మీరు ఆగాలని కోరుకోరు. ఇమాజినేషన్ ఉపయోగించుకోవడం ఎలా? సంపదలకు మూలం థాట్స్. ఆ థాట్స్ ఇమాజినేషన్ నుంచి పుట్టుకొచ్చినవే. పెద్ద మొత్తంలో సిరి సంపదల్ని ఆర్జించి పెట్టిన కొన్ని ఆలోచనల గురించి తెలుసుకుందాం. దీనివల్ల సంపదల సృష్టికి ఇమాజినేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. ద ఎన్చాంటెడ్ కెటిల్. 100 ఏళ్ల క్రితం పల్లెటూరికి చెందిన ఒక డాక్టర్ తన గుర్రం మీద పట్టణానికి వెళ్ళాడు. అతను ఒక మందుల షాప్ దగ్గర గుర్రాన్ని ఆపి షాప్ కి బ్యాక్ డోర్ గుండా ప్రవేశించాడు. అక్కడ షాపులో ఉన్న గుమస్తాతో ఏదో మంతనాలు సాగించాడు. గంటకు పైగా గుమస్తా, డాక్టర్ గుసగుసలాడారు. చివరికి డాక్టర్ బయటికి వెళ్లి ఒక పెద్ద కెటెల్ను, అందులో ఉపయోగించడానికి కొయ్య గరిటెను తీసుకొచ్చాడు. వాటిని షాప్ వెనుక ఉంచాడు. గుమస్తా కెటెల్ను పరీక్షించి తన జేబులోంచి $500 డాక్టర్కిచ్చాడు. గుమస్తా తన జీవితాంతం కష్టించి దాచుకున్న డబ్బది. డాక్టర్ ఒక చిన్న కాగితాన్ని అతనికిచ్చాడు. దానిమీద ఏదో సీక్రెట్ ఫార్ములా రాసుంది. కాగితంలో ఉన్న పదాలు గొప్ప సిరి సంపదలకు నిలయం, కానీ అవి డాక్టర్కెందుకు కొరగావు. ఆ మ్యాజికల్ పదాలు నిజం కావాలంటే కెటెల్ను బాగా మరిగించాలి. కెటెల్ను అలా మరిగించినందువల్ల అందులోంచి ఏ సిరులు పుట్టుకొస్తాయో డాక్టర్కు కానీ ఆ గుమస్తకు కానీ తెలియదు. $500కి తన పాత కెటెల్ అమ్ముడైనందుకు డాక్టర్ మహదానందపడిపోయాడు. తన జీవితాంతం చెమటోడ్చి సంపాదించిన సొమ్మును వెచ్చించి కొనుక్కున్న కెటెల్ని చూసి గుమస్తా సంతోషించాడు. ఒక రోజు గడిచిన తర్వాత కెటెల్ నుంచి బంగారం బయటకొచ్చింది. ఒక కెటెల్ను కొని తాను ఐశ్వర్యవంతుడైపోతానని ఆ గుమస్తా కల్లో కూడా ఊహించలేదు. ఇంతకీ ఆ గుమస్తా కొనుగోలు చేసింది కేవలం ఒక్క ఆలోచన మాత్రమే. పాత కెటెల్, కొయ్యగరిట, కాగితం మీద రాసిన సీక్రెట్ ఫార్ములా అన్నీ నిమిత్త మాత్రమే. ఆ కెటెల్ మహత్యం అంతా గుమస్తా అందులో వేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఫలితమే. ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గురించి డాక్టర్కు ఒక్క ముక్క కూడా తెలీదు. కెటెల్లో బంగారం పొంగుకు రావడానికి కారణమైన రహస్య సందేశం ఏంటో మీకు తెలుసా? ఇక్కడికి మీకు ఇంద్రజాలంతో కూడిన పెట్టకథను ఆపి అందులో దాగిన నిజాన్ని గురించి చెప్పాలి. ఆ పాత కెటెల్ ఇవాళ ప్రపంచంలో పంచదారను వాడుతున్న వారందరికీ సుపరిచితమే. అది వేలాది మందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించింది. చెరకుని పెంచి, శుద్ధి చేసి మార్కెట్లోకి చక్కెరగా విడుదల చేసిన అందరూ ఆ కెటిల్ వల్ల లాభపడిన వాళ్లే. అదే పాత కెటిల్ ఏడాదికి కోట్లాది గాజు సీసాల్ని వాడుకుని గాజు కార్మికులకి వృత్తి కల్పిస్తోంది. ఆ పాత కెటిల్ వల్లనే క్లర్క్స్, స్టెనోగ్రాఫర్స్, కాపీరైటర్స్, అడ్వర్టైజింగ్ ఎక్స్పర్ట్స్ పొట్టపోసుకుంటున్నారు. ఎందరో కళాకారులకు అది డబ్బును, ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఆ పాత కెటిల్ అమెరికాకి దక్షిణాన ఉన్న ఒక చిన్న నగరాన్ని దక్షిణాదికంతటికీ వాణిజ్య కేంద్రంగా మార్చింది. నగరంలోని ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దీనివల్ల ప్రయోజనం పొందుతూనే ఉన్నాడు. ప్రపంచంలోని ప్రతి నాగరిక దేశాన్ని ఈ ఆలోచన ప్రభావితం చేసింది, వాటిని స్వర్ణమయం చేసింది. కెటెల్ నుంచి వచ్చిన బంగారం దక్షిణాదిన కాలేజ్లు నిర్మించింది.
ఆ కాలేజీల్లో యువత విజయం వైపు ప్రయాణించడానికి శిక్షణ పొందుతున్నారు. ఆ కెటిల్ నుంచి వచ్చిన పదార్థానికే కనుక నోరుంటే అది ప్రతి భాషలో ఆసక్తికరమైన ప్రేమగాథల్ని వినిపించేది. యువతీ యువకుల ప్రేమే కాదు, వాణిజ్యం మీద, వృత్తి మీద, ఇతర విషయాలన్నిటి మీద మనుషుల రసికతను కథలు కథలుగా చెప్పేది. ఈ రచయితకు కూడా అలాంటి ప్రేమ కథే ఒకటుంది. అది కూడా ఆ డాక్టర్ కెటిల్ నమ్మిన ప్రదేశానికి చాలా దగ్గరలోనే మొదలైంది. ఆ ప్రదేశంలోనే ఈ రచయిత తన భార్యని మొదటిసారిగా కలుసుకున్నాడు. ఆమె ఈ కెటిల్ కథ గురించి అతనికి చెప్పింది. తన ప్రేమని అంగీకరించమని రచయిత ఆ కెటిల్ నుంచి వచ్చిన పదార్థాన్నే సేవిస్తూ అడిగాడు. మీరేవైనా కానివ్వండి, మీరెక్కడైనా ఉండండి, మీరే పనైనా చేయండి, కానీ భవిష్యత్తులో మీరంతా ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కడైనా కోకాకోలా అనే పదాలు కనిపిస్తే అది కేవలం ఒక్క ఆలోచనతో మహాసామ్రాజ్యాన్ని సృష్టించిన విషయాన్ని గుర్తించండి. ఆ మందుల దుకాణపు గుమస్తా, అతని పేరు అసా క్యాండ్లర్, అతను కెటిల్లో కలిపిన సీక్రెట్ ఫార్ములా ఒక్క క్రియేటివ్ ఆలోచన మాత్రమే. దాని గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఈ పుస్తకంలో ధనరాశుల్ని చేరుకోవడానికి పేర్కొన్న అంచెలన్నీ కోకోకోలా ప్రతి నగరానికి, ప్రతి గ్రామానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోటికి చేరడంలో ప్రముఖ పాత్ర వహించాయి. అందుకే మీరు చేసే ఏ ఆలోచనైనా అది కోకోకోలా అంతటి శక్తివంతమైనదే ఉండాలి. ప్రపంచంలో దాహార్తిని తీర్చే ఏ ఇతర పానీయము కోకోకోలాకు ప్రత్యామ్నాయం కాదు. నా దగ్గర $1 మిలియన్ నేనేం చేస్తాను? మనసుంటే మార్గం ఉంటుంది అనే పాత నానుణ్ణి ఈ ఉదంతం నిజం చేస్తోంది. ఈ కథను నాకు దివంగత ఫ్రాంక్ డబ్ల్యూ గుంజాలెస్ చెప్పారు. ఆయన ఫిలాసఫర్, మతబోధకుడు. తన వృత్తినైన చికాగోలోనే ఒక మారుమూల ప్రాంతంలో ప్రారంభించారు. డాక్టర్ గుంజాలెస్ కాలేజ్కి వెళ్లే రోజుల్లోనే అమెరికా విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నట్టు కనిపెట్టారు. తాను కనుక ఒక కాలేజ్ను స్థాపిస్తే ఆ లోపాలన్నిటినీ సవరిస్తానని ఆయన భావించేవారు. తన భావాల్ని ప్రతిఫలించేలా ఒక కాలేజ్ను ఎప్పటికైనా స్థాపించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ కాలేజ్లో ఇంతవరకు ఉన్న సాంప్రదాయిక పద్ధతులేవి తాను సాగించబోయే విద్యా విధానానికి అడ్డు తగలకుండా జాగ్రత్త పడాలని ఆయన భావించారు. తాను కోరుకున్నట్టు కాలేజ్ను స్థాపించాలంటే దాదాపు $1 మిలియన్ అవసరమవుతాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బు కోసం తాను ఎవరి దగ్గర చేచాపాలి? ఈ ప్రశ్న ఆయన ఆలోచనల్ని ఆక్రమించింది. అంతవరకు ఈ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ ఆలోచనలతో ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. రాత్రి పగలు ఆయన ఆ ప్రశ్నే వెంటాడేది. ఎక్కడికి వెళ్లినా ఇవే ఆలోచనలు. అలా ఎడతెరిపి లేకుండా ఆలోచించడంతో అది ఆయనకు ఒక వ్యసనంలా మారింది. ఫిలాసఫర్, మతబోధకుడు కూడా కావడంతో డాక్టర్ గుంజాలెస్ జీవితంలో విజయాన్ని సాధించాలంటే కోరుకున్న ప్రయోజనం గురించి ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలని అర్థమైంది. ఈ విధమైన ఖచ్చితత్వం ఇంప్లిమెంటేషన్ కు, జీవితానికి, శక్తికి కారకం అవుతుందని, బర్నింగ్ డిజైర్ కూడా దానికి తోడైతే ఆ ప్రయోజనం ఫిజికల్ ఫామ్ ని సంతరించుకుంటుందని ఆయన గ్రహించారు. అన్ని సత్యాల గురించి తెలిసిన ఆయన $1 మిలియన్ కోసం ఎక్కడ ప్రయత్నించాలో మాత్రం తెలుసుకోలేకపోయారు. సాధారణంగా అయితే నా ఆలోచన మంచిదే, కానీ దానితో నేను చేయగలిగిందేమీ లేదు, $1 మిలియన్ నేను పోగు చేయలేను అంటూ స్వస్తి చెప్పాల్సిందే. చాలా మంది విషయంలో ఇదే నిజమవుతుంది. కానీ గుంజాలెస్ సామాన్యుడు కారు. తానేం చేసింది ఆయన మాటల్లోనే విందాం. ఒక శనివారం మధ్యాహ్నం నేను నా గదిలో డబ్బును సంపాదించడానికి ఎన్ని మార్గాలున్నాయో ఆలోచిస్తున్నాను. 2 ఏళ్ల పాటు ఇలాంటి ఆలోచనలే చేశాను. కానీ ఆలోచించడం తప్ప నేనేం చేయలేకపోయాను. ఇంప్లిమెంటేషన్ కు పూనుకునే సమయం ఆసన్నమైంది. నేను మానసికంగా సిద్ధమయ్యాను. 1 వారంలో $1 మిలియన్ సంపాదించి తీరాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎలాగా నాకు మాత్రం తెలియదు. దాని గురించి నేను బాధపడను. ఒక నిర్దిష్ట సమయంలో నిర్ణీత మొత్తాన్ని సంపాదించాలన్న నిర్ణయమే అత్యంత ప్రధానమైంది. నేనలా ఒక నిర్దిష్ట సమయానికల్లా డబ్బును సంపాదించి తీరాలని నిర్ణయించుకున్న క్షణంలో ఏదో వింత అనుభూతికి లోనయ్యాను. ఆత్మవిశ్వాసం కలిగింది. అలాంటిది ఇంతకు మునుపెన్నడూ జరగలేదు. నా లోపల ఇంతకాలాన్ని ఎందుకు వృధా చేశావు, ఎప్పుడో ఈ పని చేసి ఉండాల్సింది కదా అని ఎవరో నిలదీస్తున్నట్టు అనిపించింది. ఆ డబ్బు నీకోసమే ఎదురు చూస్తుందని చెప్పినట్టు అనిపించింది. వెంటనే పనులన్నీ జరిగిపోవడం మొదలైంది. నిజాయితీగా చెప్పాలంటే ఇదేమీ అంత కష్టం కాదు. ఎందుకంటే నేను 2 ఏళ్ల ముందే మత ప్రవచనాల్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. అర్ధరాత్రి దాకా నేను మత ప్రవచనాల్ని రాస్తూ గడిపాను. ఆత్మవిశ్వాసంతో ఆ రాత్రి నిద్రపోయాను. ఎందుకంటే నేను ఇప్పటికే నా చేతిలో $1 మిలియన్ ఉండడాన్ని చూస్తున్నాను. మర్నాటి ఉదయమే నిద్రలేచాను. రాసి పెట్టుకున్న ప్రవచనాల్ని మళ్లీ ఒకసారి చదువుకున్నాను. మోకాళ్ల మీద కూర్చుని నా ప్రవచనాలు ఎవరి దృష్టినైనా ఆకర్షిస్తాయా, అవసరమైన డబ్బు ఆ వ్యక్తి ద్వారా ఏర్పాటవుతుందా అని నన్ను నేను మళ్లీ ప్రశ్నించుకున్నాను. నేను ప్రార్థన చేస్తుండగా డబ్బు నా చేతికి అందినంత ఆత్మవిశ్వాసం కలిగింది. ఆ ఆనందంలో నేను నా ప్రవచనాల్ని మరిచిపోయి బయలుదేరిపోయాను.
ప్రసంగించాల్సిన తరుణం ఆసన్నమయ్యే వరకు నేను ఆ విషయాన్ని గమనించనే లేదు. ఇక ఇంటికి వెళ్లి దాన్ని తెచ్చుకునే వ్యవధి లేదు. నిజానికి అది నాకు చాలా ఉపయోగపడింది. నాకు అవసరమైన సమాచారాన్ని నా సబ్ కాన్షియస్ ఎన్నడో సిద్ధం చేసి పెట్టింది. మత ప్రసంగం ఇవ్వడానికి నేను లేచి నిలబడ్డాను. కళ్ళు మూసుకున్నాను. నా కలల గురించి మనస్ఫూర్తిగా వివరించాను. నా చేతుల్లో $1 మిలియన్ నేనేం చేస్తానో చెప్పాను. అతి గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని నెలకొల్పడానికి ఉద్దేశించిన ప్లాన్ ను వివరించాను. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో యువత వాస్తవిక దృక్పథంతో చదువును అభ్యసిస్తుందని, అదే సమయంలో విద్యార్థులు మానసిక వికాసాన్ని కూడా పొందుతారని చెప్పాను. నేను నా ప్రసంగాన్ని ముగించగానే వెనుక వరుసల్లోంచి ఒక వ్యక్తి లేచి వేదిక వద్దకు వచ్చాడు. అతనేం చేయబోతాడోనని నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. అతని వేదిక వద్దకు వచ్చి నాకు తన చేతిని అందించి, మతాచార్యులకు అభివాదాలు. మీ ప్రసంగం నాకు నచ్చింది. మీరు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించి చూపుతారని నేను నమ్ముతున్నాను. మీ మీద, మీ ప్రసంగం మీద నాకున్న నమ్మకాన్ని పురస్కరించుకుని నేను ఈ మాట చెబుతున్నాను. మీరు రేపటి ఉదయం నా ఆఫీస్కు వస్తే మీకు అవసరమైన $1 మిలియన్ నేను ఇస్తాను. నా పేరు ఫిలిప్ డి ఆర్మర్ అని చెప్పాడు. అటు తర్వాత యువ గుంజాలస్ ఆర్మర్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ ఆయనకి $1 మిలియన్ లభించాయి. ఆ ధనంతో ఆమర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది. అదే నేటి ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అవసరమైన $1 మిలియన్ కేవలం ఒక్క ఆలోచన ఫలితంగానే చేతికందాయి. ఆ ఆలోచనకు వెనుక 2 ఏళ్ల పాటు అహర్నిశం గుంజాలస్ మనసును మదించిన బర్నింగ్ డిజైర్ ఉంది. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని గమనించండి. ఆయన తనకు కావలసిన డబ్బును ఒక గట్టి నిర్ణయానికి వచ్చి, డబ్బు సంపాదించడానికి ఖచ్చితమైన ప్లాన్ ని అనుసరించిన 36 గంటల్లో ఆ డబ్బును అందుకోగలిగారు. $1 మిలియన్ కోసం సాదాసీదాగా ఆలోచిస్తూ ఒక ఖచ్చితమైన ప్లాన్ లేకుండా గడిపినంత కాలం గుంజాలస్ తాను కోరుకున్న డబ్బును సంపాదించలేకపోయారు. ఇదేమీ కొత్త విషయం కాదు. కానీ ఆ శనివారం ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్న తరువాత ఒక అరుదైన, విలక్షణమైన మార్పు సంభవించింది. ఆయన ఆత్మవిశ్వాసంతో ఒక్క వారంలో నేను ఆ డబ్బును సంపాదిస్తాను అని చెప్పగలిగారు. అంతేగాక ఆయన ఏ ఫార్ములా ద్వారా డబ్బును సంపాదించారో ఆ ఫార్ములా నేటికి సజీవంగా ఉంది. అది మీకు కూడా అందుబాటులో ఉంది. ఒక యువ మతబోధకుడు విజయవంతంగా ఉపయోగించుకున్న ఆ ఫార్ములా నేటికి అంతే విలువైన ప్రయోజనాన్ని కలిగి ఉంది. అసా క్యాండ్లర్, ఫ్రాంక్ గుంజాలస్ లో ఒక ఉమ్మడి లక్షణం ఉంది. ఖచ్చితమైన ప్రయోజనం, ఖచ్చితమైన ప్లాన్ ఉంటే థాట్స్ మనీ రూపంలోకి మారుతాయని వీరిద్దరూ నమ్మారు. ఆ కఠోర శ్రమని, నిజాయితీని మీరు నమ్మితే అవి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాయి. ఇది నిజం కాదు? సిరి సంపదల వర్షం కఠోర శ్రమ వల్ల మాత్రమే రాదు. సంపదలు ఖచ్చితమైన సూత్రాల మీద ఆధారపడిన ఖచ్చితమైన కోర్కెల వల్ల వస్తాయి. అది ఏదో అదృష్టం వల్ల కానీ, మాయాజాలం వల్ల కానీ మీ తలుపును తట్టవు. ఒక ఎమోషన్ అంటే అది ఆలోచన తాలూకు మోటివేషన్ గా ఉంటుంది. అది ఇంప్లిమెంటేషన్ కు ప్రేరణగా మారుతుంది. దానికి ఇమాజినేషన్ కూడా తోడవ్వాలి. వస్తువుల కన్నా ఎమోషన్స్ బాగా అమ్ముడవుతాయని ఆరితేరిన అమ్మకందారులందరికీ తెలుసు. సాధారణ అమ్మకందారుకు మాత్రం ఇది తెలీదు. అందుకే వాళ్ళు సామాన్యులుగానే మిగిలిపోతారు. చవకగా పుస్తకాల్ని అమ్మే ఒక పబ్లిషర్ ఒక విషయాన్ని కనిపెట్టాడు. అది పబ్లిషర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంది రీడర్స్ పుస్తకం పేరుని చూసుకుంటారే తప్ప దాని లోపలి అంశాన్ని చూసి కొనరు అనే విషయాన్ని ఆ పబ్లిషర్ అర్థం చేసుకున్నాడు. అందుకే అతను అసలు అమ్ముడవ్వని పుస్తకానికి పేరు మార్చి అమ్మేవాడు. దెబ్బకి 1 మిలియన్ కాపీలు అమ్ముడైపోయేవి. పుస్తకం లోపల విషయం మాత్రం అణుమాత్రం కూడా మారదు. అతను అమ్ముడు కాని పుస్తకాల కవర్ పేజీలు చింపేసి అమ్ముడయ్యే పేరును ముద్రించిన కవర్లను తొడిగి మళ్లీ ఆ పుస్తకాన్ని అమ్మకానికి పెట్టేవాడు. ఇది వినడానికి ఆషామాషీ వ్యవహారంగానే అనిపించొచ్చు, కానీ దాని వెనుక ఒక ఆలోచన ఉంది. అదే ఇమాజినేషన్. థాట్స్ కు నిర్ణీత వెల అంటూ ఏదీ లేదు. ఆలోచనల సృష్టికర్తే దాని వెలను నిర్ణయిస్తాడు. అతను తెలివైనవాడైతే చాలు. ఏదైనా గొప్ప ఫైనాన్షియల్ సక్సెస్ సంభవించింది అంటే అంతకు ముందు ఆలోచనల సృష్టికర్త, ఆ ఆలోచనల్ని అమ్మిపెట్టే వ్యక్తి ఒక చోట చేరి పరస్పర సమన్వయంతో కలిసి పనిచేసి ఉంటారు. అందువల్లనే ఆ విజయానికి బాటలు పడతాయి. తాను చేయలేని పనిని చేసి పెట్టేవాళ్ళని చుట్టూ ఉంచుకునేవారు కార్నెగీ. వాళ్లలో కొందరు ఆలోచించేవారే ఉంటారు, మరికొందరు ఆ థాట్స్ ని ఇంప్లిమెంట్ చేసేవాళ్లై ఉంటారు. దాంతో కార్నెగీ, ఆయన సహచరులు కూడా అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందగలిగారు. జీవితం అందమైన మలుపులు తిరగాలని కోట్లాది మంది కోరుకుంటారు. ఆ అందమైన మలుపు ఒక అవకాశం రూపంలో తారసిల్లుతుంది. కానీ దానికోసం కాలం కలిసి రావాలని ఎదురు చూడొద్దు. నా జీవితంలో ఒక అందమైన మలుపుంది, కానీ ఆ అవకాశం ఉన్న పళాన ఊడిపడలేదు. 25 ఏళ్ల సంకల్ప బలంతో చేసిన ప్రయత్నాల వల్లే అది సాధ్యమైంది. ఆండ్రూ కార్నెగీని కలవడం, ఆయన సహకారాన్ని పొందడం ద్వారా ఆ మలుపు
నాకొక గొప్ప సంపదను తెచ్చిపెట్టింది. ఆ ప్రత్యేక సందర్భంలో సక్సెస్ ఫార్ములాని విజయానికి సంబంధించిన తత్వసారంగా మార్చే ఒక ఆలోచనని ఆయన నా మెదడులో నాటారు. ఈ 25 పరిశోధనా ఫలితాల ద్వారా వేలాది మంది ఎంతో ప్రయోజనాన్ని పొందారు. నేను రూపొందించిన ఫిలాసఫీ అభ్యసించడం ద్వారా ఎన్నో సిరి సంపదలు వనగూరాయి. ప్రారంభం మాత్రం ఎంతో సరళంగా ఉంటుంది. అది కేవలం ఒక ఆలోచన మాత్రమే. ఎవరైనా దాన్ని మరింత వృద్ధి చేయొచ్చు. నాకు అందమైన మలుపు కార్నెగీ వల్ల సంభవించింది. అయితే సంకల్ప బలం, ఖచ్చితమైన లక్ష్యాన్ని కలిగి ఉండడం, లక్ష్యాన్ని సాధించి తీరాలన్న పట్టుదల, 25 నిర్విరామ పరిశ్రమల మాటేంటి? నిరాశ, నిస్పృహం, తాత్కాలిక ఓటమి, విమర్శ, కాలాన్ని వృధా చేస్తున్నావు అనే చిరాకులు వంటివి దరిచేరని బర్నింగ్ డిజైర్. అదొక వ్యసనం. కార్నెగీ నా మనసులో ఆ ఆలోచనను నాటిన తొలి క్షణాల్లోనే దాన్ని సజీవంగా ఉంచుకునేందుకు నేనా ఆలోచనని బుజ్జగించి, లాలించి నా దగ్గరికి తెచ్చుకునేవాణ్ణి. క్రమంగా అది నాలో ఇంతింతే వటుడింతే అన్న చందాన శాఖోపశాఖలుగా విస్తరించింది. ఆలోచనల స్వభావమే అంత. వాటికి మొదట మీరు జీవాన్ని, జీవితాన్ని, ఇంప్లిమెంటేషన్ను, మార్గదర్శనాన్ని ఇస్తారు. అటు తర్వాత అవి సర్వ వ్యతిరేకతల్ని తుడిచిపారేసేంతగా బలపడతాయి. థాట్స్ దృగ్గోచరం కాని విషయాలు, కానీ అవి మనకు జన్మనిచ్చిన మెదడు కన్నా శక్తివంతమైనవి. జన్మనిచ్చిన మెదడే తమను తుంగలో తొక్కినా లేచి నిలబడి పునరుజ్జీవనాన్ని పొందే శక్తి థాట్స్ కి ఉంది. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.